వెల్కమ్ టు రాజనీతి. నిన్న హిందూపురం నియోజకవర్గంలో ఒక ముఖ్యమైన పరిణామం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. చెప్పాలంటే ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించే డిమాండ్ ఇది. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన అభిమానులు బాలకృష్ణ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ గారు 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న మంత్రివర్గంలోకి తీసుకోవాలని బహిరంగంగా డిమాండ్ చేయటం ఇదే మొదటిసారి. అభిమానులకి ఎప్పటి నుంచో కోరిక ఉంది ఆయన మంత్రి అయితే బాగుంటుందని, కానీ ఇప్పుడు బయటపడ్డారు. అభిమానుల డిమాండ్ మీద బాలకృష్ణ గారు కూడా స్పందించారు. టైం వచ్చినప్పుడు పదవి వస్తుంది, అప్పటిదాకా ఓపిక పట్టండి సర్ది చెప్పారు. బాలకృష్ణ గారు 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 19, 2024 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. 14లో గెలిచినప్పుడే బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తారన్న చర్చ జరిగింది, కానీ బహిరంగంగా ఇవ్వాలి అని ఎవరు డిమాండ్ చేయలేదు. 19లో అంటే పార్టీ ఓడిపోయింది. 24లో కూటమి గెలిచింది. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో బాలయ్య పెద్దలుడు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి బాలయ్య చిన్నాలుడు భరత్ ఎంపీ అయ్యారు. దీంతో బాలయ్యకు కూడా మంత్రి పదవి ఇస్తే ఒకే కుటుంబానికి ఇన్ని పదవులు అనే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో బహుశా ఆయనకు పదవి ఇవ్వలేదు అనుకోవాలి అన్నారు. అసలు ఆయన తత్వమే అంతా మనకు దక్కేదే దక్కుతుంది, దక్కంది ఎలాగ దక్కదనే మనస్తత్వంతో ఉంటారు. కాకపోతే తనకు గౌరవం దక్కకపోతే మాత్రం ఆయన సహించరు. ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు చిరంజీవి వ్యవహారం హైలైట్ అయింది, కానీ తనకు సరైన గౌరవం ఇవ్వలేదు, తన పేరు ఇన్విటేషన్లో ఎక్కడో పెట్టి అవమానించారని ఆయన మాట్లాడారు. మంత్రి కందుల దుర్గేష్ని ఇదే విషయాన్ని మొహమాటం లేకుండా అడిగారు. సో అలాంటి విషయాల్లో మాత్రం ఆయన రాజీ పడరు. తన సేవలు గుర్తించి పదవి ఇవ్వాలని కోరుకుంటారు, కానీ తనకు పదవి ఇవ్వాలని నేరుగా అడిగే తత్వం కాదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీ రామారావు గారికి తనయుడుగా నందమూరి బాలకృష్ణ ఒక్కసారైనా మంత్రి పదవి చేపట్టాలి అనే డిమాండు, అనే కోరిక ఆయన అభిమానుల్లో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ లెక్కలు ఎలా ఉంటాయో మనకందరికీ తెలిసిందే. అభిమానులు అడిగినంత ఈజీగా ఆయన పదవి ఇవ్వరు. ఎందుకంటే ఆయనకు అనేక లెక్కలు వేసుకుంటారు. కులం లెక్కలు, ప్రాంతం లెక్కలు, ఫ్యామిలీ లెక్కలు, ఇట్లా చాలా ఉంటాయి. సో ఇప్పుడు బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇస్తే కుటుంబ పాలన అంటారేమో అన్న భయం ఆయన వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి అభిమానుల కోరిక ఇప్పట్లో తీరే అవకాశం ఉండకపోవచ్చు. బంధుత్వాన్ని పక్కన పెట్టి చూస్తే బాలకృష్ణ గారికి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఆయన అవినీతిపరుడు కాదు. తండ్రి, బావ ఇద్దరూ 20 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఒక్క పైరవి చేసినట్టు కానీ అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ కుమారులు అందరూ, బాలకృష్ణ గారే కాదు, ఎవరు కూడా ఆ ఛాయలకు వెళ్ళాల. అసలు సచివాలయం వైపు కూడా వెళ్ళి ఉండరు అప్పట్లో. ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లా ఉన్నాయో తెలుసు కదా. తండ్రులు సీఎంలు అయితే వేల కోట్లు దోపిడీ చేసిన నేతలు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఇంకా చాలా రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అలాంటి వాళ్ళకును బాలయ్యకు అసలు పోలికే లేదు. ఆయన పార్టీకి లాయల్గా ఉంటారు. పార్టీకి వ్యతిరేకులను దగ్గర రానివ్వరు. వ్యవహార శైలి నిక్కచ్చిగా ఉంటుంది. నందమూరి కుటుంబం, నందమూరి అభిమానులు ఆయన ఒకసారైనా మంత్రి అవ్వాలని కోరుకుంటారు. ఇవన్నీ ఆయనకున్న ప్లస్లో. 1-2 మైనస్లు కూడా ఉన్నాయి. ప్లస్లు చెప్పినప్పుడు మైనస్లు కూడా చెప్పాలిగా. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాదనేది ఒక మైనస్. అలాగే ఇంకోటి ఏంటంటే మనసులో ఉన్నట్టు బయటపడతారు. రాజకీయాల్లో అన్నిటికంటే పెద్ద మైనస్ ఇది. Like, share and subscribe to Rajaniti channel.